గద్దర్ సినీ అవార్డులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాస్ జయంతి వేడుకలకు బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళలను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని, ఈ అవార్డులను ఉగాది పండుగ నుండి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల అన్నారు. సీఎం సూచనల మేరకు భక్త రామదాస్ 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ భక్త రామదాస్ జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్నారని వివరించారు.